everyone, welcome to my channel Shandar Shilpa. మా బెంగాలీస్లో పచ్చడి అనేది ఎవరికి తెలీదు. అవునా? అని నా పుణ్యమా అని మా అన్నయ్య మా కజిన్స్ అందరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అనమాట. నిజమా? సో టుడేస్ వీడియో ఇస్ పచ్చడి ఛాలెంజ్ బై శిల్పా చక్రవర్తి. హలో మిస్టర్ యాకి, ఒకసారి ఇక్కడ రా. ఏం లేదు, పొద్దు నుంచి ఏం చెప్తున్నావు ఇప్పుడు కెమెరాకి చెప్పు. పచ్చడి అని ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉంది. మీ అమ్మ ఎలా పెడతారో అలాగే పెట్టి చూపిస్తా. అసలు యూట్యూబ్ ఎందుకమ్మా స్టార్ట్ చేసావు అని అడిగితే, యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు వరకు నా జీవితంలో ఏమేం చెయ్యలేదో అన్ని చెయ్యాలి అని. ఈ పచ్చడి బాగుండాలి, టేస్ట్ అప్పుడు వేసుకొని తినాలి, అప్పుడు చెప్తాం ఈ పని. అమ్మో నడుము నొప్పి వస్తుంది అప్పుడే. ఫస్ట్ నేను తినాలి, తర్వాత ఎవరికైనా పెడతా. ఫస్ట్ నేను బాగుండాలి కదా. నేను కలిపిన పచ్చడి, ఓ గాడ్ ఎంత బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షాందార్ శిల్పా. అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నారు కదా, ఐఎమ్ షూర్ గెస్ట్ చేసేసారు కదా. యా, ఒక పెద్ద ఛాలెంజ్ అండి ఈరోజు ఇది. నాకు పెద్ద సమస్య వచ్చి పడిందే. పచ్చడి పెడుతున్నాను. ఏంటి అంత కామన్ ఏముంది, పచ్చడి అందరు పెడతారు కదా, దాంట్లో కొత్తగా ఏముంది అంటే, నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు వరకు పక్కనే అత్తగారు ఉండి అన్ని దగ్గర ఉండి చూసుకుని ఇది ఇలా కలపాలి అది అలా కలపాలి అని చెప్పేవారు. అండ్ ఎన్ని కాయలకి ఎన్ని కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అండ్ షీ యూస్ టు జస్ట్ టెల్ మీ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ని రోజుల నుంచి ఎప్పుడూ అనుకోలేదు నేను. అన్ని వీడియోలు తీసి పెట్టాను, మా అత్తగారు చెప్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అన్ని వీడియోలు తీసి, సరే ఎప్పటికైనా ఆ వీడియోలు చూసి నేను పెట్టి చూపిస్తాను, మా అత్తగారిని హ్యాపీ చేస్తాను అనుకున్నా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కానీ ఈ రోజు వరకు ఆ ఇంట్రెస్ట్ రాలేదు, ఎప్పుడు చేయలేదు. అత్తమ్మ ఉన్నారు కదా, చెప్పేస్తారులే చేసేద్దాం అన్న కేర్లెస్నెస్ వల్ల ఇప్పుడు వరకు నా అంతటా నేను ఎప్పుడు పెట్టలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, బికాజ్ అత్తమ్మ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ రావడం కష్టం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సమ్మర్, నెక్స్ట్ వీక్ కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు వస్తాను అన్నారు. బట్ నాకు నెక్స్ట్ వీక్ షూటింగ్ ఉంది. సో నేను ఏది చేసినా ఇప్పుడే చేయాలి అని కొన్ని కాయలు కొని తీసుకొచ్చాను. ఈలోపు మా డ్రైవరు వాళ్ళ అమ్మగారు చాలా బాగా పెట్టించారు. అంటే వాళ్ళు పెట్టుకున్నారు, కొంత ఇంత బాక్స్లో పెట్టి నాకు ఇచ్చారనమాట. అండ్ ఐ జస్ట్ లవ్డ్ ద ఫ్లేవర్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఆంటీని అడిగా, మరి నాకు కూడా కొంచెం చెప్తారా ఎలా చేశారు మీరు, ఎగ్జాక్ట్లీ మీరు ఎలా చేశారు అలాగే చెప్పాలి అంటే, ఓకే చెప్తాను, మరి మా టైప్లో మీకు నచ్చుతుందా అది ఇది అన్నారు. బట్ అందుకనే నచ్చుతుందో లేదో మా వాళ్ళకని కొన్ని కాయలు మాత్రమే తీసాను. ఇదిగోండి, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసేసి ఇలా పెట్టా. అండ్ ఇంకా ఇవి ఉన్నాయి కట్ చేయడానికి. అయితే ఇందులో కొత్తగా ఏముంది అంటే, యూజువలీ దీన్ని ఏమంటారు, టెంక పిక్క ఏమంటారు, మా మంజులా మేడం ఉంది. ఓ మంజులమ్మ ఇక్కడ రా. సో నన్ను బాగా హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఉంటానే మంజుల. ఒకసారి హలో చెప్పు, ఒకసారి ఇలా ఇలా అను. ఎంత వర్క్ చేస్తుందంటే అసలు మామూలు ఓపిక కాదండి, చాలా పని చేస్తుంది. అమ్మో వెళ్ళిపోతుంది, అమ్మో నన్ను పిలువకు అని వెళ్ళిపోతుంది. అదిగోండి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నాకు కొంచెం గైడ్ చేస్తే చాలు. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు, నా అంతటా నేనే చెయ్యాలి. అండ్ మా హస్బెండ్ అక్కడి నుంచి చాలా వెటకారంగా చూస్తున్నారు. ఆహా నువ్వు చేస్తావా, సరే పిలుస్తాను. ఆయన కూడా ఏం చెప్తున్నారో వినండి. ఈలోపు ఈ కొన్ని ముక్కలు ఉన్నాయి, ఇవి కట్ చేసేస్తాను. సో అన్నీ రెడీ చేసేసాను. ఆంటీ కోసం వెయిటింగ్, మా రాజేష్ వాళ్ళ మదర్ కోసం. ఆవిడ వచ్చేస్తే ఇంకా ఫైనల్ టచెస్ ఉన్నాయి, అవి చేసేయాలంటాయి. ఇలా కట్ చేసి ఆరబెట్టుకున్నాను. అయినా మనం ఏదైనా ఇలాంటి వెరైటీ అంటే ట్రెడిషనల్ పచ్చళ్ళు ఇవి చేస్తే పెద్దవాళ్ళ హ్యాండ్ ఉంటే అదొక చెయ్యండి, అది వేరు. సో అలా పెళ్ళైనప్పటి నుంచి అత్తమ్మ ఇలా చేయాలి అలా చేయాలి, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ డిఫరెంట్ కల్చర్. మా బెంగాలీస్లో పచ్చడి అనేది ఎవరికి తెలీదు. కానీ నా పుణ్యమా అని మా అన్నయ్య మా కజిన్స్ అందరికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అనమాట.
సగం పచ్చడి నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికే సరిపోతుంది. అదే అత్తమ్మ అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు, ఏంటి మా అందరికీ పంచడానికి పెడుతున్నావా ఏంటి అని. బట్ అందులో ఒక ఆనందం ఉంది కదా. సో యా, సో టుడేస్ వీడియో ఈజ్ పచ్చడి ఛాలెంజ్ బై శిల్పా చక్రవర్తి. అయితే పచ్చళ్ళు ఎప్పుడైనా ఇలా ఈ పిక్కతో చూసాం కదా, అంటే నేను అలాగే ముక్కలు తిన్నాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. రాజేష్ వాళ్ళ మమ్మీ ఆ చిన్న చిన్న ముక్కలు చూడండి, ఈ ముక్కలు కూడా ఇంతే కట్ చేయమన్నారు, ఇంతే ముక్కలు ఉండాలి, దీనికన్నా ఎక్కువ ఉండొద్దు అన్నారు. సో ఐ డోంట్ నో హౌ షీ డస్ ఆల్ ఆఫ్ దాట్, బట్ ఇట్ ఈస్ అమేజింగ్లీ టేస్టీ. యా, లోపల రూమ్ లోపల నేను మాట్లాడుతూ ఉంటే కొంచెం నవ్వు వినిపించింది నాకు. ఉండండి పిలుస్తాను. హలో మిస్టర్ యాకీ, ఒకసారి ఇక్కడ రా. అంటే నేను కూడా పచ్చడి పెడతానని అసలు కళ్యాణ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే ఇంకా ఛాలెంజ్గా తీసుకున్నాను, పెట్టాలి. ఇక్కడ రండి ఒకసారి. హలో, ఈయనే మా బావగారు కళ్యాణ్. చెప్పండి. ఏం లేదు, పొద్దున్నుంచి ఏం చెప్తున్నావు ఇప్పుడు కెమెరాకి చెప్పు. ఏమేం చెప్పావు? పచ్చడి పెడుతున్నా. పచ్చడా? నువ్వా? పచ్చడి అని ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉంది. సో ఇప్పటికి గత 10 సంవత్సరాల నుంచి మా అమ్మ పెడితే చేస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, ఎప్పుడు పెట్టలేదు. సో ఈసారి షీఈస్ ట్రైయింగ్ ఆన్ హర్ ఓన్. యా, ఆల్ ద బెస్ట్. అంటే ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అందులో? నాకు చెప్పగలను, కానీ ఇది పెట్టిన తర్వాత మేము కానీ మా పిల్లలు కానీ మా నేబర్స్ కానీ ఎవరైనా తింటారు అని గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. హౌ మీన్ యా, కనీసం నేను ఫస్ట్ టైం పెడుతున్నాను, ఎంకరేజ్ చేయొచ్చు కదా. చెప్పినా కదా ఆల్ ద బెస్ట్ అని. సో పచ్చడి ప్రోగ్రామ్కి ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అంటే నా మీద అసలు నమ్మకం లేదా నీకు? వాట్ యు మీన్? నమ్మకాలు వేరు, వాటిని పాటించడం వేరు. ఏయ్, సో నమ్మకం కోసము ఆల్ ద బెస్ట్ చెప్పిన, తింటాము అని చెప్పేసి గ్యారంటీ లేదు. నాకు తెలుగు రాదని ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావో నాకు సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైంది, చూసే వాళ్ళకి అర్థమైంది, అర్థం అవుతుంది కూడా. అండ్ ఈరోజు ఎలా అంటే అన్నీ కుదిరినాయి. ఈరోజు సండే, నేను షూట్ చేస్తున్న రోజు సండే. సండే ఒక్కరోజే ఆయన దొరుకుతారు, అది కూడా సగం పనిలోనే సండే కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక రిక్వెస్ట్, పచ్చడి నువ్వు కలుపుతావా? పచ్చడి నేను కలపడం, మరి అదే మరి నువ్వు కలుపు. అంటే పని చేయమంటే ఎవరైనా ఎస్కేప్ అయిపోవడమే. వేరే వాళ్ళు ఏమైనా చేస్తే తినడానికి మాత్రం బాగుంటుంది. ఏంది కలపొచ్చు కదా ఒకసారి. మీ అమ్మకి అప్పుడప్పుడు కలిపేవాడు కదా. రాంది రాదు అని చెప్పడం బెటర్, దాన్ని వస్తుందని చెప్పి రచ్చడం నాట్ బెటర్. మీ అమ్మ ఎలా పెడతారో అలాగే పెట్టి చూపిస్తా. ఓకే, ట్రై చేయి. ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్. cheers. సో లెట్ స్టార్ట్. ఆంటీ వచ్చారా? అన్ని సిద్ధంగా ఉంది, బస్ కలపడం మాత్రమే. ఇక కలుపుతాను చూడండి. ఓకే, లెట్ ద షో బిగిన్. చాలా బిల్డప్ ఇచ్చేసాను. ఇప్పుడు ఆ బిల్డప్కి తగ్గట్టు టేస్ట్ కూడా, ఆ రుచి కూడా అలాగే ఉండాలి. సో లెట్స్ గో. కొంచెం కిచెన్లో పని ఉంది. ఇదిగోండి, ఒకసారి ఇలా చూడండి, ఒకసారి హలో చెప్పండి. మా రాజేష్ వాళ్ళ మమ్మీ చాలా బాగా పెట్టారు పచ్చడి అన్నాను కదా, సేమ్ అలాగే పెట్టాలి నాకు కూడా. ఓకే, అంటే ఆవిడ హెల్ప్ చేస్తారు, నేనే పెడతా. సరే, మెంతులు ఫస్ట్ ఎన్ని వేసేనా? నాకు లెక్క తెలీదని కరెక్ట్గా లెక్క ఎంత అంతే తెప్పించుకున్నాను. ఇది మొత్తం వేసేనా? ఇంకా కొంచెం ఏమైనా వేయమంటారా? యాక్చువల్లీ మా అత్తగారు నాతోనే ఉంటారు, ఊరెళ్ళారు. లేకపోతే ఆవిడ మొత్తం ఒక 100 కాయలు తెచ్చుకొని పెట్టుకుంటాం మేము. సో ఆవిడే చెప్తారు అన్నీ. వీడియోలు తీసి పెట్టాను ఆవిడ ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూసి చేద్దామని, కానీ నాకు ధైర్యం చాలట్లేదు. అంటే అటు ఇటు అయిపోద్దేమో. కొంచెం మరి పెడితే ఒకసారి ఖరాబ్ అయినా మళ్ళీసారికి కొంచెం పెట్టాలి, ఒక 10 కాయలు 5 కాయలు. అంటే ఇవన్నీ కూడా నేనే చేస్తున్నా, నేనే పెడుతున్నా పచ్చడి. పాయింట్ టు బి నోటెడ్, మై ఆనర్. ఆవిడ ఓన్లీ అడ్వైజ్ మాత్రమే ఇస్తున్నారు. చూడమ్మా, ఇంక చాలా, ఇంకొంచెం వేయగల. వేయగాలి దూరం
అనిక రావచ్చు కదా, చూడొచ్చు కదా. నో ఇంట్రెస్ట్. వాళ్ళు తింటారా అమ్మ? మనం తింటాం కానీ పచ్చడి మా పాప బాగా తింటది పచ్చడి. ఇదంతా కూడా పాప కోసమే. మేమంతా కంట్రోల్ అయిపోయాం ఇంకా తినకూడదని. ముందు బాగా తినేది. ఇప్పుడు ఓన్లీ ఆదివారం మాత్రమే ఇంత అన్నం వేసుకొని అందులో పచ్చడి వేసుకొని తింటాను నేను. మిగతా రోజులన్నీ అంత కంట్రోల్. సో దిస్ ఈజ్ మెంతుల్స్. అయితే మీరు నాకు ముందు చెప్పుంటే అది చేసేసేదాన్ని ఇవన్నీ. కానీ ఎంత తీసుకోవాలి తెలియక భయపడుతున్నా ఇప్పుడు. సారీ, జీలకర్రనా? సో మనం ఎంత తెలుగు నేర్చుకున్నా కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. సోంపు ఇంకా జీలకర్రలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. ఇంతేనమ్మా ఇంకా అయినా? మీరు వంట బాగా వండుతారంట రాజేష్ చెప్తా ఉంటాడు. అయితే నేనన్నా ఒక్కరోజైనా చికెన్ పట్టుకోరా, నేనే ఇస్తాను డబ్బులు చికెన్కి, పోయి అన్నీ పట్టుకోరా రాదు అంటే అస్సలు ఒక్కరోజు కూడా చెప్పాడా మీకు ఎప్పుడైనా నేను అడిగినట్టు? మీరు కూడా కుకింగ్ చేస్తారేమో కదా? అంటే వాళ్ళు మనం తినరమ్మా చికెన్ మటన్. ఓ, మీ పేరేంటమ్మా? నా పేరు అనిత. అంటే ఒక్కసారైనా నేను పచ్చడి పెట్టి మా అత్తగారికి అది కలిపి అన్నం పెట్టి మా అత్తగారితో వా సబాష్ అనిపించుకోవాలని ఉంది. ఎందుకంటే అత్తగారులు కదండి, ఎంతైనా మెచ్చరు, ఏది నచ్చదు. అంటే ఆ జనరేషన్ వాళ్ళంతా కొంచెం ఉప్పు కారం బాగా అలవాటైన వాళ్ళు. మేమేమో ఉప్పు ఎక్కువ వేయద్దు, కారం ఎక్కువ వేయద్దు, నూనె ఎక్కువ వేయద్దు, ఇవన్నీ చెప్పేసరికి ఎక్కడ వస్తుంది టేస్ట్? ఏంటి ఇలా వండుకుంటారు, ఏంటి మీరు ఇలా పచ్చడి పెట్టుకుంటారు ఏంటి అని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అందుకని ఈసారి పచ్చడి పెట్టి నేనే పెట్టా. చాలమ్మా. కడలది ఉంటుంది, మధ్యలో అట్లనే ఉంటుంది, అట్లా అట్లా అవన్నీ ట్రిక్స్ అనమాట. విన్నారు కదా? అలా కలబెడుతూ ఉండాలి, లేకపోతే మధ్యలోది అలాగే ఉండిపోతుందట. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది సపరేట్గా వేయాలా వేరే ప్లేట్లో? అంటే ఇందులోనే కలిపేనా? కలపద్దు కలపద్దు, వాళ్ళకి సరిపోయి అంత నేను కలుపుకున్నాక సరిపోయి మెత్తపొడి వాడతారు కదా. మెంతు పొడినా? దేంట్లో? వంటల్లోనా? వంటల్లో ఎప్పుడో సాంబారు, చేపల కూరలు ఉన్నా కానీ ఎక్స్ట్రా పర్వాలేదు, వంట చేసేస్తాము నేర్చుకొని. కానీ ఎక్కడొస్తుందంటే ప్రాబ్లం, ఇప్పుడు 10 కాయలు కాబట్టి పర్వాలేదు. ఎక్కువ వండినప్పుడు, ఎక్కువ మందికి వండినప్పుడు అప్పుడు నేను భయపడతా కొంచెం. ఒక 10-15 మంది అంటే భయపడతా. లేదు 4-5 అంటే సూపర్గా వండుతా నేను. నెక్స్ట్ ఏంటి? ఆవాలా? ఆవ పొడి వేసుకుంటాం. మీరు నన్ను అడగండి, మీరు ఎలా పెట్టారో అలాగే పెట్టియండి నాకు. తక్కువ పోస్తే తక్కువ. అంటే మీరు ఇచ్చింది మేము ఒక 4 రోజుల్లో అవగొడదామని చెప్పేసి అలాగే ఉంచా. ఆహా, తినేయాలనిపిస్తుంది. సేమ్ ఇదే టేస్ట్ చేస్తాను, ఉండండి చూడండి. కారం ఎక్కడి నుంచి తెచ్చారు? మీ ఊరు కారం? అది అవును, మొన్న చాలా పెద్ద బ్రాండ్ ఒకటి, పేరు చెప్పను, అందరు చూస్తున్నారు కాబట్టి మీకు కావాలంటే కమెంట్లో పెడతాను. ఓకే, వాళ్ళైతే అసలు వాళ్ళ మిర్చి ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని ఎందుకో అసలు ఎంత వేసినా కారం అవ్వట్లేదు, ఎంత వేసినా అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ఏమిటి అని చెప్పి ఇలా పట్టుకుంటే బరుకు బరుకు అంటారా, కొంచెం అలా ఉంది ఆ కారం. ఎందుకు ఇలా అని మా వంటమ్మ ఏం చేసింది, జల్లెడ పట్టింది.
కొంచెం పొడి కింద వచ్చి పైనది ఇంకా వేరేదో పొడి. మిరపగింజలు పోతారమ్మా. ఏమో మరి అది ఏం పొడియో. మొత్తం ఫోటో తీసి కంపెనీ వాళ్ళ దాకా వెళ్ళాము కంప్లైంట్ చేయడానికి. అయ్యో సారీ అమ్మా, ఇలా ఈ బ్యాచ్ లో అలా వచ్చినట్టుంది, ఏదో సోది కబుర్లు చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా మేము ఇక్కడ కారం కొనడం మానేసాం. యాక్చువల్లీ ఊరు నుంచి తెచ్చిన కారం బానే ఉంది, రాజేష్ తెచ్చిచ్చారు, మీరు తెచ్చిచ్చారు నాకు కారం. కానీ ఆ కారం తిన్న తర్వాత మాకు అలవాట్లేదుగా, ఒకటే మండుతుంది పొట్ట. అంటే ఎక్కువ కారం ఫుల్ ఘాటు ఉంది. ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే కల్తీ వస్తువులు బాగా అలవాటు అయిపోయినాయి మాకు. నెక్స్ట్ చికెన్ పచ్చడి పెట్టేయాలి నాకు మీరు. పెట్టేయడం కాదు, నాకు నేర్పియాలి, నేనే పెట్టాలి. అసలు యూట్యూబ్ ఎందుకమ్మా స్టార్ట్ చేసావు అని అడిగితే, యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఇప్పుడు వరకు నా జీవితంలో ఏమేం చెయ్యలేదో అన్ని చెయ్యాలి అని, అందుకనే యూట్యూబ్. ఇంకా మా వాళ్ళు ఇంకా అక్కడ నవ్వుతూ కూర్చున్నారు. ఈ మేడం పచ్చడి పెడుతుందంట, పెట్టి చూపిస్తా, ఉండండి. అసలు ఇక్కడ మా అత్తగారు ఉండాలి ఈరోజు, ఉంటే నా మామూలు హడావడి ఉండదు. ఇది ఎక్కువ వేసేసావు, అదెందుకు వేసావు, ఇలా ఎందుకు అలా ఎందుకు అని అంటా ఉంటారు. లాస్ట్ కి రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఆవిడ ఒక్కసారి అన్ని కలిపిన తర్వాత ఎవరు పేరు పెట్టడానికి ఉండదు అనమాట, అంత బాగా కలుపుతారు. అది చెయ్యి అది. మళ్ళీ మేము మాకు 50 grams 100 grams అని మనం కొలత మాట్లాడుకుని చేసుకుంటున్నాం కదా, అలా కాదు. ఆవిడ ఇలా తీసి ఇలా వేస్తారు. అయ్యో అమ్మ ఎక్కువ వేసేస్తున్నా అంటే అంటారు. సూపర్ ఉంటుంది టేస్ట్. పాపం అలాంటి అత్తకి ఇలాంటి కూరలు దొరికింది. కానీ ఇప్పుడు తెలుగు వంటకాలన్నీ బాగా నేర్చుకున్నాను, ఎస్పెషల్లీ తెలంగాణ వంటకాలు. ఏంటి పప్పుచారు, అన్నిటికన్నా నా కూతురికి ఫేవరెట్ సర్వపిండి నేర్చుకున్నాను నేను. అంటే మీ అందరిలాగా అంత టేస్ట్ రాదు, కానీ ట్రై చేసి ఇస్తాను. మా పిల్లలకి నేను ఏది వండినా తినేస్తారు. సో నాకు మీరు అంత కొలతలన్నీ చెప్పేసి, మీకు లేట్ అయితే మీరు వెళ్ళిపోండి, నేను కలుపుకుంటా. కానీ నాకు ఇది చెప్పారు కదా ఇప్పుడు కొలత, చాలు అమ్మయ్యా. కొలుచు పచ్చడి పెడతానే కొలుచుకో. ఇది కొలత. నా దగ్గర వెయిట్ మెషిన్ కూడా ఉంది. దాని అందబట్టి అంతవరకు ముక్కలు పుల్లగా ఉన్నాయా లేవా అని. పుల్లగున్నాయి కదా, పుల్లగానే అన్నదని చూస్తాను. బాగా వచ్చాడు. దగ్గర 1.5 కిలో ఉండదా? 3. అయ్యో కొలత మర్చిపోతా, 3 అయింది. మాట్లాడొద్దు అనుకుంటా, మళ్ళీ మాట్లాడతా. 4 పడుకున్నామా లేచామా? మీ గురించే మాట్లాడుతున్నాను, మీకు అర్థమైంది అది. ఇక్కడ ఒక పచ్చడి పెడుతున్నారు, రావాలి చూడాలి. అసలు మా అత్తగారితో ఆవిడ ఫైటింగ్లు నాతోనే ఎక్కువ అవదు, కానీ ఆ పాపతో అవుతుంది ఫైటింగ్. చలో ఇక కలిపేసుకోవడమే కదా, అది కలుపుకొని వస్తామా? జీలకర్ర, మెంతులు పిండి, కారం, ఉప్పు, అంతేనా? ఇంకో ఆవిడ పోయి పెట్టుకో. ఇది ఇలా పట్టుకుంటే ఏమైనా ఐదు లోపలికి పోతుందంట, పట్టుకో. నువ్వు చెప్పిన ఆయన వస్తే నేను ఆయన భయపడతానా? నువ్వు పట్టుకో ఫస్ట్. ఆ ఆంటీకి లేట్ అవుతుంది. మంజుల రాదు, పట్టుకో. వద్దు, ఆమెనే పట్టుకొని వెళ్ళాలి. పట్టు, కింద వదిలేస్తా లేకపోతే. సరే పచ్చడి ముట్టుకున్నావా చంపేస్తా చెప్తున్నాను. చూసారండి, నేనంటే ఇంత కూడా రెస్పెక్ట్ లేదు. ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ మీ, దెన్ యూ విల్ టేక్ దిస్ అండ్ గో. Subscribe to my mom's channel. If you hit 50,000 subscribers, she will buy me a dog. అనికా పిలిచినా ఫ్రస్ట్రేషనే, మాట్లాడినా ఫ్రస్ట్రేషనే. ఏం లేదు, నేను ఇప్పుడు వీడియో చేస్తా ఉంటే ఇప్పుడు నువ్వు తాగడం అవసరమా? అరే కమ్ అండ్ స్టాండ్ హియర్ రే, యు సీ వాట్ ఐఎమ్ డూయింగ్. పెద్ద పెద్ద హీరోయిన్స్కి కూడా ఇన్ని నకరాలు ఉండవేమోనండి. అలా చూస్తున్నావు ఏంటి? అక్కడ కూర్చో, లేకపోతే ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో, ఇదిగో ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. దా చూడు, యూఆర్ బిహేవింగ్ వెరీ స్ట్రేంజ్ టుడే. మీ ఏదో నేను ఎప్పుడు ఇలాగే తిడుతూ ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాను. నేను ఏమైనా వేరేలా మాట్లాడుతున్నానా?
సో ఇప్పుడు ఇంకా నేను మాట్లాడను, ఎందుకంటే నేను అన్ని మర్చిపోతాను. మాట్లాడకుండా పచ్చడి పెట్టు. రండి, నీ పెళ్ళం పచ్చడి కలుపుతుంది చూడరా ఒకసారి. అక్కడ కూర్చోడానికి మీకు చైర్ కూడా వేసాం. ఇది ఇది జీలకర్ర పొడి, జీలకర్రేనా? ఆవాలు, జీలకర్ర పొడి, అల్లం, కారం పొడి. జీలకర్ర పొడి. మీరు పచ్చడి నేర్చుకోవాలనుకుంటే చెప్పండి, నేను నేర్పిస్తా. చాలా సరే సరే, ఇది కొంచెం సగమే పొడి. ఇది మెంతు పొడి. సరే, ఇది మొత్తం పొడి. ఇదా? ఇది ఆవపిండి. కలుపుతారా? గంటే కాదు, చేతితోనే కలపాలి అది. అసలు మా నీళ్ళగాడు ఉంటే ఈరోజు నీళ్ళతోనే కలిపిద్దాం అనుకున్నా. అండ్ ఒకరు ఉన్నారండి మనిషి ఇక్కడ, ఒకసారి చూపి ఆమె ఏం చేస్తోంది అసలు. అమ్మ ఇక్కడ కష్టపడతా ఉంటే చూస్తూ ఉంది అంతే. ఇది కలిపి మంజులా ఉండు, పచ్చడితో అన్నం కలుపుతా. నా పచ్చడి ఎలా ఉంటుందో చూసి తిని వెళ్ళాలి. మొత్తం వేసేనమ్మా, మొత్తం. ఆహా, చాలా బాగుంది స్మెల్. రా, అందుకనే ఇక్కడ వచ్చి ఐఎమ్ అనేబుల్ టు స్మెల్. నీకెలా వస్తుంది వాసన అంటే? ఇక్కడ రా, నీకు వాసన వస్తుంది. ఇట్ హాస్ నో స్మెల్. ఏం మా వాసన రావట్లేదా? మీకు రావట్లేదా? అల్లం కాదు, ఇది ఎల్లిపాయ వాసన. దిస్ ఇస్ జింజర్ గార్లిక్. మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మా ఆయన పని చేస్తున్నాడు. ఓ మై గాడ్, చూడ్డానికి కూడా ఎంత ముచ్చటేస్తుంది. స్లో, ఇట్స్ ఆయిల్, యూ నీడ్ టు పుట్ ఇట్ స్లో. మా అత్తగారు ఈ వీడియో చూసినప్పుడు ఆవిడకి ఉంటుందండి ఆనందం. కోడలు ఎప్పుడు కష్టపడింది, కోడలు కష్టపడుతుంది. కొడుకు ఎప్పుడు నీళ్లు కూడా గ్లాస్లో ఇలా వేసుకొని తాగడు, అలాంటిది ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఎంత నూనె పోసినా ఇట్లానే ఉంటుంది ఏంటమ్మా? 3 రోజులకు నీకు నూనె అంతా పైకి తేలుతుంది. అవునా? నూనె అంతా పైకి వస్తుంది. కలిపేటప్పుడు అదిగోండి, ఆంటీ కలిపితేనే కరెక్టు, నువ్వు కలిపితే కాదు, ఆమె కలిపితేనే టేస్ట్ వస్తుందంట. ఏం లేదు, నా మీద అంత గొప్ప నమ్మకం ఉంది అందరికి. కలుపు కలుపు. ఈ పచ్చడి బాగుండాలి టేస్టు, అప్పుడు వేసుకొని తినాలి, అప్పుడు చెప్తాం ఈ పని. ఓకే, డన్. ఓ, ఇంకా వేయాలా? ఇది మొత్తం వేసేయాలా? అమ్మో, నడుము నొప్పి వస్తుంది అప్పుడే. వద్దు. ఇంకెందుకు చెప్పు. ఆ నూనె ఎన్నిసార్లు పచ్చడి పెట్టాడు సార్ మీరు? అంటే మీకు చాలా తెలిసినట్టుంది. 3 రోజుల వరకు ఇంత నూనె తేలుతుంది. పెట్టి వదిలేసినాను. పెట్టి వదిలేసినావా? కలుపు.
బెంగాలీ వాళ్ళు ఓన్లీ స్వీట్లే తింటాం మేము. Chutney. చాట్నీ అంటాము, అది కూడా నేను చేసి చూపియాలి. బెంగాలీ వాళ్ళకి ఇంత కారం ఇచ్చినాం అనుకో, వాళ్ళు 60 సంవత్సరాలు తింటారు. ఇది 60 సంవత్సరాలు వాళ్ళు జీవితాంతం తింటారు అంత కారం ఇస్తే. కారం అసలుకే తినరు. Sugar తింటారు. కానీ నేను అలాంటి బెంగాలీ అమ్మాయిని కాదు, నేను మొత్తం తెలంగాణ అయిపోయినా. నేను తినేంత కారం ఎవరైనా తింటారు, అది కూడా చెప్పు. అత్తు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు. మాకన్నా ఎక్కువ గొడ్డు కారం తింటుంది. మళ్ళీ ఉప్పు కలిపి మళ్ళీ అయితే నా దగ్గర దీనికి సరిపడేంత జాడి లేదు, అందుకనే 5 minutes క్రాఫ్ట్ ఏం కాదు. చూడండి, ఇది మేము పార్టీస్లో అంటే ఇది ఓల్డ్ అయిపోయింది ఆల్రెడీ, కొత్తది కొనాలి. అంటే నాకు ఇది బాగా నచ్చి పెట్టుకున్నాను, ఇంకెన్ని రోజులను పెట్టుకుంటా దీనికి వాడతా. మళ్ళీ దానికి ఇంకో జాడి ఎందుకు? నా దగ్గర దీనికి సరిపడేంత జాడి లేదు. The jar is just ద wow. జార్ ఇస్ జస్ట్ వావ్ కదా. జార్ ఎంత ముద్దుకుంది, The jar is just బాలేదమ్మా? scatter applause. ఇగో చేతనైతే హెల్ప్ చేయి, లేకపోతే వాట్ ఇస్ దిస్ యా? I'm encouraging you, mama. మాకేం సంబంధం లేదు. పచ్చడి పెట్టాలనుకునే నువ్వు పెట్టుకో, తర్వాత మేము తిని పెడతాం. Yeah. ఏమో అనుకున్నానండి, 10 కాయలకి ఇంత అయిందా? Bring in another one. Oh, that is too big. You're a genius. అరే ఏమండి, ఇంకో బాటిల్ ఉంది తెమ్మంటే ఇది తెచ్చింది చూడండి. వా, వీడియో పట్టుకొచ్చింది అక్కడి నుంచి ఏది కావాలో. లేదైతే ఇదిగో ఈ చిన్న జాడీలు ఉన్నాయి. My dad's a genius. మరి జీనియస్ ఏంటి నీకు కనిపించలేదా? My dad's a genius. ద వాష్డ్. అన్నం తీసుకో. ఏ వాడు అన్నం తీసుకో, అపార్ట్మెంట్ మొత్తం పెట్టొచ్చు అలా. ఇది అన్నం కలిపొద్దా? నో, క్లీన్ ఆల్ దట్. యు వాంట్ మీ టు క్లీన్ ఎవ్రీథింగ్? యా, క్లీన్ ఎవ్రీథింగ్. అన్నం క్లీన్ చేయి. అందరికి ఇంత పెడతా. హ్యూజ్ ఆర్ దట్స్ లాట్. క్లీన్ చేయి. కొంచెం కలిపితే చాలు అన్నంలో. నీ చేతుకున్నది నీ చేతుకునే సరిపోతుందా? అవునా? మరి ఎంతో లేదు, ఇగో ఇంతే ఉంది. అలా కలిపితే మొత్తం సోమాజ్ కూడా పెట్టొచ్చు. రియల్లీ? We can feed all your subscribers. Dude, I mean there's nothing in here. అరే what do you mean there's nothing? If you start mixing rice you will know. ఓ, ఇప్పుడు దాంట్లో రైస్ కావాలి. ఇప్పుడు రైస్ తీసుకొని రాపో. అవును, అందరం ఉన్నాం కదా, చెరువు ఒక ముద్ద. అది చాలా అవుతుంది. అది ఏంటనుకున్నాను నువ్వు అలా వేయడానికి సంవత్సరం అయింది. ఫస్ట్ నేను తినాలి, తర్వాత ఎవరికైనా పెడతా. ఫస్ట్ నేను బాగుండాలి కదా. ఆ? నేను కలిపిన పచ్చడి, ఓ గాడ్ ఎంత బాగుంది. సక్సెస్ఫుల్లీ 2025లో పచ్చడి పెట్టిన శిల్పా చక్రవర్తి. ఎవరికైనా ట్యుటోరియల్స్ క్లాసెస్ కావాలి అంటే చెప్పండి, నేను ఎక్స్పర్ట్ అయిపోయాను. ఏవో పట్టు. Put a disclaimer at your own risk. ఇంత భయపడుతున్నావా నేను పెట్టిన పచ్చడి తిననీకి? రామ్మా, కొంచెం నీకు టేస్ట్ అర్థమవుతుంది. You're forcing them to have. మిస్టర్ డిఓపి, మీకు తప్పదు, నా వీడియో చేశారు కాబట్టి కొంచెం తిను. సూపర్ ఉంది, మీ అమ్మ కన్నా బాగుంది. రెడీ? Everyone's at their own risk. రిస్క్ లేదు, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. కొంచెం ఉప్పు మళ్ళీ కలుపుకుంటాను నేను. సో బాబు ఏడురా, లాస్ట్ బాయ్ చెప్దాం దా. Bye. ఈ శిల్పా చక్రవర్తి చేసిన పచ్చడి రెసిపీ ఎవరైనా ఫాలో అయితే ఎవరికి వారే బాధ్యతలు. మాకు సంబంధం లేదు, నాకైతే అస్సలు సంబంధం లేదు. Do not report. ఓకే, నౌ యూ కెన్ టాక్. చూసారు కదండి, ఇలా సాగింది మా వ్లాగ్. సో మొత్తానికి పచ్చడి పెట్టాను, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు కావాలంటే చెప్పండి, ఆర్డర్ పెట్టుకోండి. సంబంధం లేదు. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ సమ్మర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ శాందార్ శిల్పా. బాయ్, నమస్తే.